హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే, మనం జనరల్గా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ చేసేసుకుంటాము. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం, కానీ అది ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మనకి తీసుకున్నటువంటి లోన్స్ కానీ అవన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ పైన ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవడానికి ఒక 5 to 6 years టైం అయితే పడుతుంది. సో మాకు ఆల్మోస్ట్ 8 years వరకు టైం పట్టేసిందండి. ఒకేసారి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్కి కూడా స్లాబ్ వేసేద్దామని ఫస్ట్లో అనుకున్నారు, కానీ అప్పట్లో అంత బడ్జెట్ పెట్టలేకపోవడం వల్ల ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకు వేసి వదిలేసేసామండి. ఇంకా ఇప్పుడు అయితే ఫస్ట్ ఫ్లోర్ పనులు అయితే స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్గా మనకి ఏం కావాలి, అమౌంట్ అయితే చూసుకోవాలి కదా. బ్లైండ్గా అయితే వెళ్ళిపోలేం కదా. ఫస్ట్ మినిమం ఒక బడ్జెట్ అంటూ వేసుకుంటాం. సో ఇంతవరకు మనం పెట్టగలము అని చెప్పి ఫస్ట్ లోన్కి అయితే అప్లై చేసుకున్నాము. సో అన్ని రకాల లోన్స్, 2-3 లోన్స్, చిట్టీలు అన్నీ అయితే రెడీ చేసుకొని ఉంచుకున్నామండి. భగవంతుడి దయ వల్ల లోన్ కూడా వెంటనే వచ్చేసింది. సో అలా స్టార్ట్ చేసామన్నమాట కన్స్ట్రక్షన్ అయితే. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను జస్ట్ వాళ్ళు వర్కర్స్ వెళ్ళిపోయిన తర్వాత నేను డైలీ జస్ట్ ఒక 1 minute అలా చుట్టూతో మొత్తం అంతా తీసుకునేదాన్ని. సో మీకు నా వీడియో చూసినంతసేపు మీకు కళ్ళు తిరుగుతాయి గ్యారంటీగా. సో డైలీ ఒక 2 minutes వీడియో అయితే నేను తీసుకొని వెళ్ళిపోయి ఉండేదాన్ని. అయితే ఫస్ట్ ఇట్లా మాకేంటంటే ఫస్ట్ స్లాబ్ వేయాలా లేదంటే చుట్టూతో గోడలు కట్టి పైన స్లాబ్ వేయాలా అని చెప్పి ఇది వచ్చింది. సో దానికోసం మేమేం చేసామంటే ఫస్ట్ వాల్ కన్స్ట్రక్షన్ చేసేసుకొని పైన స్లాబ్ వేస్తేనే మనకి లెవెలింగ్ అనేది బాగుంటుంది, స్లాబ్ లెవెలింగ్ అని చెప్పేసి అన్నారనమాట కాంట్రాక్టర్ గారు. సో దాని ప్రకారమే ఫస్ట్ మేమైతే ఇలాగా వాల్స్ అయితే స్టార్ట్ చేసేసాము. ఒక మంచి రోజు చూసుకొని ఫస్ట్ పూజ చేసుకొని మొదలుపెట్టాము. పెద్ద పూజ ఏం కాదని జస్ట్ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసుకున్నాము. తర్వాత ఒక 2 days తర్వాత 3-4 days తర్వాత అయితే గుమ్మాలు అయితే లేపేసామండి. తర్వాత నుంచి స్లోగా అయితే కన్స్ట్రక్షన్ అయితే కంటిన్యూ అవుతూ వచ్చింది. సో కొన్ని నైట్ టైం కూడా వీడియోస్ అయితే తీసానమాట. ఎందుకనంటే వాళ్ళు వర్కర్స్కి వెళ్ళిపోయేసరికి 7-7:30 అయిపోయేది ఒక రోజు. సో అందుకని అలా నైట్ అట్లా టార్చ్ లైట్ వేసుకొని కూడా కొన్ని తీసాను అనమాట. జస్ట్ ప్రోగ్రెస్ అనేది తెలుస్తుంది, మనకి కూడా ఒక గుర్తుగా ఉండిద్ది అన్నట్టుగా నేను తీసుకున్నానండి. ఇది అసలు వీడియో చేయాలి అనే ఆలోచన అయితే లేదు నాకు. కాకపోతే ఏంటంటే ఎవరైతే చేస్తారో వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది అని చెప్పి అయితే నేను పెడదామని అనుకున్నాను. సో అలా ఫస్ట్ వాల్స్ అయితే మ్యాక్సిమమ్ హైట్ వరకు పడిపోయినాయండి. సో వాల్ కన్స్ట్రక్షన్ చుట్టూతా మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పుడే మేమైతే స్లాబ్కి వెళ్ళామండి. సో స్లాబ్ వేసే ముందు ఇదన్నమాట, ఇలా మెట్లకి ఇలా దారి ఫస్ట్ ఒకటి వైపే కట్టారనమాట. ఇదేంటంటే మొత్తం వాల్స్ అయితే కన్స్ట్రక్షన్ మ్యాక్సిమం అయిపోయిన తర్వాత కొద్దిగా ఇంకా వీళ్ళు సన్ సైడ్కి కూడా ముందే కట్టేసేసుకున్నారు. ఎక్కడికక్కడ సన్ సైడ్కి కట్టేసేసుకొని వాల్ కన్స్ట్రక్షన్ చుట్టూతో అయితే మ్యాక్సిమం హైట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇలా వచ్చిందనమాట మొత్తం అంతా. అవి కనిపిస్తున్నాయి కదా, అవి అనేది సన్ సైడ్కి అనమాట వేశారు కర్రలు. సో నెక్స్ట్ అయితే ఇట్లా ఒక లేయర్ వరకు స్టెప్స్ అయితే వేశారండి. ఆ పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ వేయలేదు, జస్ట్ ఒక లేయర్ వరకు అయితే వేసుకున్నారు. సో ఇలా మొత్తం టోటల్ అంతా కూడా ఇలా కంప్లీట్ అయిపోయింది. సో సన్ సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇది కిచెన్ అనమాట, కిచెన్కి వచ్చే సన్ సైడ్ ఇది, అది వేసేసారు. తర్వాత నెక్స్ట్ అది ఒక బెడ్రూమ్ అనమాట. సో ఆ బెడ్రూమ్లో కూడా సన్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ ఉంటుంది చూడండి. సో అది నెక్స్ట్ అటు పక్కన కనిపిస్తుందేమో చిన్న అటాచ్డ్ బాత్రూమ్ అనమాట అండి.
మేమేం చేసామంటే కింద ఫ్లోర్లో అయితే బాత్రూమ్స్కి కూడా లోపల మొత్తం అంతా వేపిచ్చేసామన్నమాట సన్ సైడ్. కానీ ఈసారి పైన ఫ్లోర్ కట్టేటప్పుడు మాత్రం వాష్రూమ్స్కి పైన ఇంకేమీ లేకుండా డైరెక్ట్గా ఇంకా స్లాబ్ తాకేలాగా అయితే వేయించేసాం ఈసారి. ఎందుకంటే కొంచెం సామాను ఎక్కువ పట్టాలని చెప్పి అలా అయితే కింద అయితే వేయించుకున్నాము. సో పైన సింపుల్గా కట్టాలనుకున్నాం కాబట్టి ఇంకా జస్ట్ ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక్కొక్క సన్ సైడ్ అయితే లాగిచ్చేసామండి. ఎలాగో షెల్ఫ్స్ వస్తాయి కాబట్టి. సో వాష్రూమ్స్ కూడా మ్యాక్సిమం హైట్ అయితే వచ్చేసేసినాయి అన్నమాట. సో ఇది మ్యాక్సిమం వాల్స్, చుట్టూతా వాల్స్ విత్ విండోస్ అండ్ డోర్స్ జస్ట్ బేసిక్ వుడ్ ఏదైతే ఉంటుందో అంతవరకు అయితే సెట్టింగ్ అయితే చేశారనమాట గుమ్మాలు వేసినప్పుడు. సో నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్తున్నాం కదా, ఇదంటే మాది వాటర్ ట్యాంక్ అనమాట. సో మేము ఇక్కడ చేసింది ఏంటంటే ఇది నెక్స్ట్ స్లాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను జస్ట్ ఒక పిక్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే స్లాబ్ వేసే రోజు అసలు వీడియో తీయడానికి అయితే అవ్వదు, అది అందరికీ తెలిసిందే కదా. సో నెక్స్ట్ స్లాబ్ వేసేసిన తర్వాత ఇదన్నమాట ఇలా వచ్చింది రూఫ్ అంతా. వేసేసిన తర్వాత ఒక 21 days అలా ఉంచేస్తారు కదా. సో దాని తర్వాత అన్నమాట ఇది మొత్తం కూడాను. హలో అందరికీ నమస్తే అండి. సో ఇది కంప్లీట్గా ప్లాస్టింగ్ అయితే చేసేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. ఇదైతే కిచెన్. సో ఇదేమో విండో అన్నమాట, పైన మనకి సన్ సైడ్ వస్తుంది. తర్వాత ఇది వచ్చేసరికి ఇది మొత్తం హాల్ అన్నమాట. హాల్ ఎల్ షేప్లోనే ఉంది. సో దీనికి కూడా ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది ప్లాస్టింగ్ టోటల్గా. లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇటు సైడ్ వచ్చేసి ఈ హాల్లో ఇదొక విండో అండి. నెక్స్ట్ ఇటు సైడ్ ఇంకో బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్లాస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా అయితే ఇది. సో ఇది ఎంట్రన్స్, అది వచ్చేసరికి కిచెన్ అన్నమాట. మనకి ఎంట్రన్స్లో రైట్ సైడ్ కిచెన్ వస్తుంది, అలాగే రైట్ సైడ్ ఇంకో బెడ్రూమ్ వస్తుంది, మిడిల్లో హాల్ వస్తుంది ఎల్ షేప్లో. ఇటు సైడ్ ఇంకొక బెడ్రూమ్ అన్నమాట, ఇటు ఉత్తరం వైపు ద్వారం అన్నమాట.